ఇక హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేట్లు లేదు. ఎంఐఎంకి కంచుకోటగా ఉన్న ఈ సీటుపై ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ గట్టిగానే గురిపెట్టాయి. అయితే ఎంఐఎం చీఫ్ కి కాంగ్రెస్ నుంచి భారీ థ్రెట్ పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రచారంలోనూ ఆ పార్టీనే టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. మారింది. మజ్లిస్ కి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంపై రెండు ప్రధాన జాతీయ పార్టీలు కన్నేశాయి. ఇప్పటికే బీజేపీ ఇక్కడ తన అభ్యర్థిని ప్రకటించింది. మజ్లిస్ అభ్యర్థి అందరికీ తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి విక్టరీ కోసం వెయిట్ చేస్తున్నారు. బీజేపీ ఓటర్లు బీజేపీకి ఉన్నారు. మజ్లిస్ కి సెపరేట్ ఓటర్ బేస్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలోకి కాంగ్రెస్ ఓ బలమైన అభ్యర్థిని తీసుకురాబోతోంది. అది కూడా ముస్లిం అభ్యర్థి కావడంతో మజ్లిస్ కు మింగుడు పడటం లేదు. పాత బస్తీలో సమ్మర్ ప్రారంభానికి ముందే ఎలక్షన్ హీట్ మొదలైంది. అప్పుడే హాట్ కామెంట్స్ చేస్తూ తన ప్రచారాన్ని పదునెక్కించారు ఓవైసీ. రాజకీయంగా ఏమైనా చెయ్యండి, ధైర్యంగా ఎదుర్కొంటా, అంతేకాని వ్యాపారాల్లో సంపాదించిన కోట్ల సొమ్ముతో అనైతిక రాజకీయాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ బెల్ మోగించారు అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ లోక్సభ స్థానం అంటే దశాబ్దాలుగా అది ఎంఐఎం అడ్డా. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎక్కడ చర్చ సాగినా 16 స్థానాల్లోని ఎన్నికలు అనేలా విశ్లేషణలుంటాయి. ఫలితం ఎలాగూ ఎంఐఎంకి అనుకూలంగా ఉంటుందని, ఈసారి మాత్రం త్రిముఖ పోటీ గట్టిగానే ఉండబోతుందన్నది స్పష్టం. బీజేపీ నుంచి విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవీలత బరిలోకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి మస్కతి డైరీ ప్రొడక్ట్స్ అధినేత అలీ మస్కతి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అలీ మస్కతి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు రేవంత్ సమక్షంలో చేరిన అలీ మస్కతి ఎంఐఎంపై కామెంట్స్ కూడా చేశారు. मुसलमानों पुराने शहर के कोई मुसलमान का फायदा हुआ मेरे को बताओ, जब मैं मानता हूँ आज तरक्की हुई क्या? पुराने शहर की हालत दिन पे दिन बदतर होते आ रही. मजबूर होकर मेरे को फिर आना पड़ा. हम एक ईंट लगाए तो भी हमारे को पैसे देना पड़ा. मोहरी बन का कुछ काम मोहरी भर गई, पैसे देना पड़ा. हर काम के वास्ते पैसे लूट रहे, गली के लीडर से लेके एमएलए तक ऊपर तक सब. హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్ కు ప్రధానంగా బీజేపీ అభ్యర్థుల నుంచే పోటీ ఉండేది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ సైతం ఓల్డ్ సిటీలో సీరియస్ ఫైట్ కి సిద్ధమైంది. దీనిలో భాగంగానే అలీ మస్కతికి ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పెద్దలు. ఇప్పటికే అలీ మస్కతి పాత బస్తీతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరి ఎంఐఎంకు వ్యతిరేకంగా భారీగా ఖర్చు పెడుతున్న అలీ మస్కతికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. వ్యాపారంలో ఏమైనా చేసుకోండి, రేవంత్ అండ చూసుకుని రెచ్చిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తనను రాజకీయంగా ఎదుర్కొంటే అభ్యంతరం లేదని, విచ్చలవిడిగా సంపాదించిన సొమ్ముతో అనైతిక రాజకీయాలు చేస్తానంటే మీ ప్రొడక్ట్స్ సర్వనాశనం అయిపోతాయంటూ అలీ మస్కతికి కౌంటర్ ఇచ్చారు అసద్. మీరు నా నియోజకవర్గంలో వేలు పెడితే నేను కూడా మీ నియోజకవర్గాలు అడుగుపెట్టి పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు క్లియర్ మెసేజ్ పంపారు. याद रखो, अगर हम तुम्हारे प्रोडक्ट के पीछे पड़ गए तो तुम्हारा क्या होगा. तो समझो इस बात को, अपने प्रोडक्ट पे बचाओ, उसको और लेके बढ़ो. मुझे कोई फिक्र नहीं है, मगर ये मेरा नहीं है, ये कौम की अमानत है, ये गरीबों की अमानत है, ये दलितों की आवाज है, कमजोरों की आवाज. याद रखो, अगर तुम अपने प्रोडक्ट को लेकर मजलिस इत्तेहादुल मुस्लिमीन जैसी चट्टान जमात से मुकाबला करोगे तो प्रोडक्ट चुकना चूर हो जाएगा. प्रोडक्ट चुकना चूर हो जाएगा, जमात बाकी रहेगी. పాత బస్తీలో ఏకఛత్రాధిపత్యం నడిపిన అసద్కు ఇన్నాళ్లు బీజేపీ నుంచే పోటీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దించడం ఆసక్తికరంగా మారింది.